ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి మరో ట్రైలర్ రిలీజ్ అయింది. మొదటి దానితో పోలిస్తే రెండో ట్రైలర్ను మరింత విజువల్ వండర్గా తీర్చిదిద్దారు. విజువల్స్తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా యాడ్ చేశారు. ఈ ట్రైలర్స్ బట్టి చాలా మందికి కథ ఏంటనేది కొంతవరకు క్లియర్గా అర్థమవుతోంది. కల్కి 2898 ఏడీతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బహుభాషా చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది. దీపికా పదుకొనే కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంప్లెక్స్, కాశీ, శంభల అనే ఈ మూడు ప్రపంచాలు, వాటిలో మనుషుల మధ్య సంఘర్షణే కల్కి మెయిన్ స్టోరీ అని ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. అన్నీ బాగానే ఉన్న ఓ పాయింట్ మాత్రం సస్పెన్స్గా ఉండిపోయింది. దాని గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. కల్కి 2 ట్రైలర్స్ చూస్తే సినిమాలోని చాలా పాత్రల్ని పరిచయం చేశారు. వీటితో పాటు ఇంకా చాలా పాత్రలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. సినిమా రిలీజ్ అయితే కానీ మొత్తం క్లారిటీ రాదు. భైరవగా ప్రభాస్ కనిపించిన తీరు, అమితాబ్కు ఆయనకు మధ్య వచ్చిన పోరాటాలు కనుల విందుగా ఉన్నాయి. ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు వచ్చినా మనిషి మారలేడు అంటూ కమల్ చెప్పిన డైలాగ్, విభిన్నమైన లుక్తో తను కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను, ఈసారి ప్రిపేర్ అయి వచ్చాను దా అంటూ ఆఖర్లో ఓ భారీ యంత్రంతో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తీరు ట్రైలర్కు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి ట్రైలర్స్ చూసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు స్టోరీని డీకోడ్ చేస్తున్నారు. అసలు ఈ మూవీలో కల్కి ఎవరనేది సస్పెన్స్ ఫ్యాక్టర్గానే ఉంది. కొందరు ప్రభాస్ అంటుంటే మరికొందరు విజయ్ దేవరకొండ అంటున్నారు. ఇంకొందరైతే దుల్కర్ సల్మాన్ కల్కిగా కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ చాలా మందికి ఇక్కడ ఓ లాజిక్ మిస్ అవుతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే సినిమాలో హీరోగా ప్రభాస్ చేస్తున్నప్పుడు కల్కి ఇంకెవరో అయితే ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేదే క్వశ్చన్. ఒకవేళ దర్శకుడు నాగ్ అశ్విన్ అలా చేసినా సరే కన్విన్సింగ్ గా స్టోరీని చెప్పడం అనేది పెద్ద టాస్క్. మరి ఈ ప్రశ్నలన్నింటికి ఎండ్ కార్డ్ పడాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.